తలిస్తే ఆ పైవాడు ఒకటి తలుస్తాడు అంటారు. మరి ఇక్కడ మనం అనుకున్న వాళ్ళు తలిచిందేంటి, ఆ పైవాడు చేసిందేమిటి తెలియాలంటే ఈ హైప్ పవర్ హౌస్ కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ హైప్ రాధి అండ్ రైజింగ్ రాజశ్రీ. ప్రేమ పిచ్చి ఒకటే కనక కొనుకే పడక ఉలంతా తిరుమరు వాడుతున్నదే. ఎన్ని రోజులైంది ఈటీవీ లైట్లు, ఈటీవీ కెమెరాలు. గ్యాప్ తీసుకున్నారా, వచ్చిందా? అదే వచ్చింది. 200 సినిమాలు చేసిన భానుప్రియలో ఫీల్ అవ్వకు, నువ్వు జస్ట్ పోవే పోరా చేసిన విష్ణుప్రియ అంతే. అయినా అది నా సెకండ్ ఇన్నింగ్స్ నీ స్కిట్ తో స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఫస్ట్ బాగా చేస్తుంటే బాగుండేది కదా. ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు చెప్పు. అది నువ్వు మర్చిపోతున్నావు, నేను నీ పెళ్ళాన్నని మర్చిపోతున్నావు. జనాలు మర్చిపోతున్నారనే నిన్ను నేను పెళ్ళంగా పిలిచి అది నువ్వు మర్చిపోతున్నావు. అయినా అది నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలని దేవుడికి నా నోట్టు మంత్రాలు చెప్పిస్తూ మరి దండం పెట్టుకుంటున్నాను తెలుసా. ఈ వాయిస్ తో దేవుడికి మంత్రాలు చదివితే పూజ అనుకోడు, ఏ క్షుద్ర పూజ అనుకుంటాడు. అది నువ్వు చిరాకు చేస్తున్నావు. పెళ్ళప్పుడు ఎంత రొమాంటిక్ గా ఉండేవాడు. ఏంటే రొమాన్స్, ముందుకెళ్ళి ముద్దు పెడదామంటే నీ ముక్కు అడ్డు వస్తుంది, పోనీ హగ్గు చేసుకుందామంటే నా పొట్ట అడ్డు వస్తుంది, ఇంకా అంతకు మించి ఏమన్నా వెళ్దామంటే మొత్తం కెమెరాలు అడ్డు వస్తాయి. ఇదంతా కాదు, మల్లెపూలు రెడీ. అయితే నువ్వు మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు, నేను అల్వా తిని రెడీగా ఉంటాను. బయట క్లైమేట్ కూడా మామూలుగా లేదు, దుప్పటి కప్పుకోవటం నిద్రపోవటమే. నేను 10ంటికి లేస్తాను, 8ంటికి లేస్తావు. అది అయినా బయట చల్లగాలి, లోపల పిల్లగాలి. ఈ గాలి అవన్నీ ఆ గాలోడే, మన వల్ల కాదు. అయినా ఏంటి, ఏదన్నా మొక్కు ఉందా నీకు? అయ్యో లేదే. మరి ఎందుకు ముక్కు అంత పెంచుతున్నావు? సరే సర్లే, మన అబ్బాయి ఎక్కడా? డాడీ నైట్ నేను కొన్ని కొత్త మూమెంట్ నేర్చుకున్నా, చూపించమంటావా? సరే చూపి. 1 2 3. ఏంట్రా ఏదో తలుపు సందులు ఏలి పెట్టినట్టు అలా అరిచే ఏంటి? పరీక్షలు బాగా రాస్తున్నాడు అసలు? లేదండి, మొన్ననే కింద ఖాళీలు పూరింపు అన్నాడు, అది పూరించలేదండి. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, పూరిస్తావు అనుకున్నాడేమో. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతుంది, చెప్పురా. ఒక ట్రైన్ 40 కిలోమీటర్ల వేగంతో ముందు వెళ్తుంది, దాని వెనక 50 కిలోమీటర్ల వేగంతో ఒక బస్సు వెళ్తుంది. ఇప్పుడు ఏది ముందు వెళ్తుంది? ఫ్లైట్ ముందు వెళ్తా డాడీ. అసలు నేను అడిగిన దాంట్లో ఫ్లైట్ లేదు కదా, నేను ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా? మరి ట్రైన్ వెనక బస్సు వెళ్తా డాడీ, నేనేమైనా ఎరిపప్పలా కనిపిస్తున్నానా? ఎర్రిపప్ప కాదు, మణికొండ ఎర్రిపప్ప నువ్వు. ఇంకో క్వశ్చన్ అడుగుతా చెప్పు. లక్ష్మి ఆంటీ ఉంది, సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరింది. వాళ్ళ ఆయన 5:30కి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇప్పుడు ఆంటీ ముందు వెళ్తాడా, అంకుల్ ముందు వెళ్తాడా? అంకులే ముందు వెళ్తాడు. అదేంటి, ఆంటీ ముందు బయలుదేరింది కదా? మధ్య నువ్వు తగులుకుంటావు కదా డాడీ. ఇవన్నీ చూసేస్తున్నావా నువ్వు? చక్కగా డాన్సులు వేసుకోరా అంటే కామెడీ చేస్తా అని వచ్చేస్తావు. డాడీ 100 మిలియన్ డాడీ. ఆ 100 మిలియన్లు వచ్చాకే పండు బలిసి కాయింది. వీడెప్పుడు ఇలాగే అల్లరి చేస్తుంటాడు కానీ వీడి పరీక్షలు బాగా రాయాలంటే పాప ఎప్పటి నుంచో సినిమా అని అడుగుతున్నాడు. ఆ సినిమాకి తీసుకెళ్తాం మిమ్మల్ని, చాలా రోజులైంది, పదండి. ఏమండి చూసారా థియేటర్, కొద్ది రోజుల్లో ఈ థియేటర్ లో నేను హీరోయిన్, మీరు ఆ టికెట్ల దగ్గర లైన్ లో నుంచుంటారు. ప్రొడ్యూసర్ గేట్ దగ్గర అడుగు తింటాడు. నువ్వేం చేస్తావురా? నేను డాన్స్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను కదా, నన్ను సినిమా హీరోయిన్ చేయొచ్చుగా. స్క్రీన్ ఎంత ఉంది? డాడీ 70 అమ్మ ముందు. అది బాగుంది, మరి చూసుకో. కూర్చోవే. బో ఎవరో థియేటర్కి లవర్స్ వస్తున్నారే. వీడికి ఇంకా ఊపు తగ్గల, ఇంకో రౌండ్ పడాలి. మేమిద్దరం లవర్స్ అండి. ప్రేమ పౌరాలు సినిమా చూసి దీన్ని ప్రేమించాను. మరి పావురాలు చూసి గబ్బిలాన్ని ప్రేమించావేంటి? అసలు చాలా మంచోడండి, అందరూ ఎర్రి పాపం చేసి ఆడిస్తున్నారు, తప్పిపోయి నన్ను ఆదరించేది వాడే. ఎక్కడ తప్పిపోయారు? అమ్మ నాన్న దగ్గర? లేదు, శ్రీశైలం అడవుల్లో తప్పిపోయి వేడికి వచ్చింది. మావిడ కూడా అక్కడే. ఫోన్ వచ్చింది, హీరో సంపూర్ణేష్ బాబు గారు వస్తున్నారంట సినిమా చూడడానికి. ఎక్కడున్నారు?
నీ క్యాలీఫ్లవర్ చూడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ అన్న. భయ్యా నా సినిమా క్యాలిఫ్లవర్ భయ్యా. సంపు బావా, సంపు బావా. ఇదేవరు? మీరు సంపు కదా, పంపని పంపని. సంపు డాడీ. సంపు డాడీ, ఏయ్, నాకేం సంబంధం లేదు. సంపు డాడీయా? నాకేం సంబంధం లేదండి. కొబ్బరి మట్ట ఆడిషన్ కి వెళ్ళాను ఒక్కసారి, అంతే అండి. ఆ కొబ్బరి మట్ట వల్ల వచ్చిన కొబ్బరి చెప్ప ఇది. అది తెలియక నా చెప్పేమనుకొని తెగ ఫీల్ అయ్యాను. ఇదిగో వీళ్ళిద్దరు తెలుసా? మేమిద్దరం లవర్స్ సార్. వీళ్ళిద్దరు లవర్స్. కానివ్వండి రా, కానివ్వండి. వాళ్ళు ఎందుకులే, మీరు వచ్చారుగా, మీరే కానివ్వండి. ఇంత దూరం వచ్చారు, అనసూయతో డాన్స్ అయిపోతే ఎలా అన్నా? లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారే అమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుకుందిరా నారి నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్చు నేను పోతా పైలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. మా డాన్స్ నేనే పక్కన నుండి చూసుకున్నట్టు అనిపించింది. కూర్చోండి. హీరో హీరోయిన్ ఎంట్రీ సినిమాలో ఒక్క సీన్ అయినా చూసి వెళ్ళాలి మీరు. బాబు బంగారం మా బాబు బంగారం, బాబు బంగారం మా బాబు బంగారం. చాలు. ఏంటండి సినిమా హీరో వచ్చారు? ఏంటి భయ్యా హీరో? ఆ సినిమాలో డైలాగులు ఉండే ఎంత పర్ఫార్మెన్స్, ఏం చూస్తాం? వాళ్ళ పేర్లు ఏంటి సార్? ఆవిడ పేరు పవిత్ర, ఈయన అపవిత్ర. మామూలు సినిమా కాదు. ఏయ్, అయ్యో, అయ్యో, అయ్యో. దొరికేసావు. దొంగ, నువ్వు దొరికేసా, నేను దొరికేసాను అంటావా? ఇంతకీ ఇంట్లో వంట ఏం చేసావు? చపాతీ చేశాను. ఎక్కడుంది? అదిగో హీరోయిన్ మొహంలో తినేయండి. పవిత్ర, నీ కళ్ళు చూస్తే కాకినాడ కాజాలా ఉన్నాయి, నీ బొగ్గలు చూస్తే బూరెల్లా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకులేండి, మీకు తినేయాలని తినేయండి, తినేయండి. బాబున్నాడు కదా, బాబుని పిలవండి. బాబు, పుత్రుడా. అమ్మా, అదిగో చూసావా, ఇటు పుత్రుల్లా చేయమంటే శివపుత్రుల్లా చేస్తాడు. జై జై. నాకు ఆకలి అవుతుంది, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏం లేదు, ఎప్పట్లాగే టోకెన్ తీసుకుంటే ఇంటి కిందకి వెళ్ళాలి. పక్కింటి పద్మ అంటే దగ్గర తీసుకొని నా బాబు అంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? నువ్వు కాదు, బాబే చెప్పాలి ఆన్సరు. నువ్వు ఎక్కడ ఉంటే అలాగే వేసుకుంటాడు, నువ్వు బైక్ వెళ్ళి ఆడుకో. ఆడుకుంటాను, నేను ఆడుకుంటాను. పవిత్ర, మనం ఈసారి మ్యారేజ్ డే కి కొడైకెనాల్ వెళ్దామా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఈసారి నేను రాను. వెళ్దామా? సంపు రండి టు. సంపు, వెల్కమ్ టు జబర్దస్త్. మీ మూవీ కాలీఫ్లవర్ మీ టీమ్ ని పిలుద్దాము. మీ ప్రొడ్యూసర్ ఆశా జ్యోతి గోగినేని గారు, డైరెక్టర్ ఆర్కే మలినేని గారు అండ్ పిఓపి ముజీర్ మలిక్ గారు. ప్లీజ్ జాయిన్ us on stage. వెల్కమ్ టు జబర్దస్త్ అండి మీ ముగ్గురికి. సంపు లాంటి ఇన్నోవేటివ్ యాక్టర్ తో మీరు కాలీఫ్లవర్ సినిమా మా ముందుకు రాబోతున్నారు. ఏమన్నా చెప్పాలనుకున్నారా? ఆయన పేరు కాలీఫ్లవర్ అండి. ఎవరో ఒక ముగ్గురు అమ్మాయిలు వచ్చి అతి దారుణంగా రేప్ చేశారు భయ్యా. ఎందుకన్నా అలాంటి సినిమాల్లో మమ్మల్ని బెటరు? ఆ తర్వాత ఏమైంది, దాని సమస్య పరిష్కారమే. దీన్ని కొంచెం సీరియస్ అంశాన్ని చాలా వినోదంగా చెప్పని ట్రై చేసామండి. మా ప్రయత్నాన్ని ఇక్కడ జబర్దస్త్ అనే ఒక షో ద్వారా అందరి విషయస్ మాకు కావాలి అంటే, నేను కొంచెం ఎక్కువ మాట ఉంటుంది కానీ నేను చిన్న విషయం చెప్పాలనుకున్నాను, ఎడిటింగ్ లో కట్ చేయకపోతే అది కూడా. సీరియల్స్ అంటేనే రేటింగ్స్, చేంజింగ్స్ అండ్ టెన్షన్స్. నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపిస్తే ఏ రోజు కూడా 160 డౌన్ కదండి నా బీపీ. నాకు సొల్యూషన్ కనపడలేదు. అప్పుడు వచ్చిందండి 2013లో ఒక టాబ్లెట్. ఆ టాబ్లెట్ పేరే జబర్దస్త్ అండి. బట్ ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, నాలాంటి వాళ్ళకి మెడిసిన్ లా ఉండే ఈ జబర్దస్త్ షో ఇలా అప్రజాతంగా వెలగాలని, ఇంకా గొప్పగా ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, జై జబర్దస్త్. జై జబర్దస్త్. మన జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. చాలా సంతోషంగా ఉంది సంపూర్ణేష్ బాబు గారు మీరు రావటం. కాలీఫ్లవర్ అసలు టైటిల్ నే చాలా క్యాచీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
ఆ సినిమాలో ఒక మంచి డైలాగ్ చెప్పరా? కాలీఫ్లవర్ అంటే మార్కెట్ లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరమాడి షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే సైకిల్ తొక్కుతూ చేత్తో పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు వీలైతే సాయంత్రానికి మందులోకి మంచూరియా చేసుకోవడానికి అది కాలీఫ్లవర్ కాదు. కాలీఫ్లవర్ అంటే పవర్, నిలువెత్తు టవర్, శీల రక్షణకు వచ్చిన మహాక్లవర్. అండ్ స్కిట్ గురించి చెప్పాలి అంటే సెకండ్ ఇన్నింగ్స్ గురించి చెప్పాలి. సో నువ్వు ఎప్పుడొచ్చినా బాగుంటుంది జబర్దస్త్ కి. నీ లైఫ్ అంబిషన్ ఏంటో దాంట్లో నువ్వు సక్సెస్ఫుల్ గా టాప్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనో గారు వెల్కమ్ సంపూర్ణేష్ బాబు గారు. జబర్దస్త్ వేదిక రావడమే మీ పిక్చర్ హిట్. అందులో లక్కీ స్టేజ్ అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ గారు, మీ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. అట్లాగే ఆది గారు కూర్చొని డైరెక్ట్ చేసి అసలు సినిమా నడిపించేశారు. అందరూ బాగా చేశారు. ఫెంటాస్టిక్.